కొండాపూర్లోని అంజయ్య నగర్లో బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎంసీ కమిషనర్ శ్రీజన చర్యలు చేపట్టారు. మాదాపూర్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సంతోష్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో బిల్డర్కు సహకరించినట్లు సమాచారం. సంతోష్పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కొండాపూర్లోని అంజయ్య నగర్లో బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎంసీ కమిషనర్ శ్రీజన చర్యలు చేపట్టారు. మాదాపూర్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సంతోష్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో పాటు బిల్డర్కు సహకరించినట్లు సమాచారం. సంతోష్పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ సంపత్. నిన్న కొండాపూర్లోని అంజయ్ నగర్ లో బిల్డింగ్ కూడిన ఘటనలో ప్రభుత్వం తదుపరి చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పై సిఎంసి కమిషనర్ శ్రీజర చర్యలు తీసుకోవడం జరిగింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా కూడా ఈ యొక్క అధికారుల విచారణలో వెల్లడైంది. కేవలం 50 గజాల్లోనే ఏడంతస్తుల భవనానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారని చెప్పేసి కూడా కమిషనర్ సీరియస్ అయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ చుట్టుపక్కల ఈ భవనానికి సంబంధించిన చుట్టుపక్కల కాలనీవాసులంతా కూడా అప్పటికే ఈ యొక్క భవనం పూర్తిగా నిర్లక్ష్యంగా కడుతున్నారు. అంతే ఇందులో నాసిరకంగా ఉంది. ఇది పర్మిషన్ కి వ్యతిరేక పర్మిషన్స్ కూడా సరిగా లేవు. పక్కనే నాలా ఉన్న నేపథ్యంలో కూడా నాలా కుంగిపోయే అవకాశం ఉందంటూ కూడా కాలనీవాసులంతా కూడా అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారెవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఈ యొక్క విచారణలో తేలడం అయితే జరిగింది. సంతోష్ పై కూడా గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా అంతేకాకుండా ఈ యొక్క అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా కమిషనర్ సీరియస్ అయి ఈ యొక్క చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే సస్పెండ్ చేస్తున్నట్టు కూడా కమిషనర్ ప్రకటించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనలో ఈ యొక్క భవనం పూర్తి స్థాయిలో కూల్పి దాదాపుగా 2 కార్మికులు దుర్మరణం చెందడమే కాకుండా ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లకు సంబంధించి ఈ భవనం కూలిపోయినప్పుడు కూడా ఈ భవనం యొక్క శిథిలాలకు సంబంధించి మొత్తం కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లో పడిన నేపథ్యంలో అక్కడ కూడా పక్క అపార్ట్మెంట్ కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటు బిల్డర్ యాజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి, ఇచ్చిన ఏదైతే పర్మిషన్ ఇచ్చిన అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే టీపీఎస్ అధికారి సంతోష్ పై వేటు పడిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ హరికృష్ణ.